Student, today I discuss about multiflexer. సో మల్టీఫ్లెక్సర్ గురించి ఈరోజు మనకు డిస్కస్ చేస్తున్నాం. దాని తర్వాత అదేవిధంగా డీమల్టీఫ్లెక్సర్ గురించి కూడా ఐ విల్ డిస్కస్. సో వన్ బై వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు మల్టీఫ్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీఫ్లెక్సర్ అంటే ఏంటి, యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈస్ ద మల్టీఫ్లెక్సర్? ద మల్టీఫ్లెక్సర్ మల్టీఫ్లెక్స్ మీన్స్ మెనీ ఇంటూ వన్ అనమాట. అంటే ఏమి మల్టీఫ్లెక్సర్ అంటే ఒక నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట. మెనీ ఇన్పుట్స్ ఇచ్చి ఒక సింగిల్ అవుట్పుట్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే మల్టీఫ్లెక్సర్ అంటారు. ఓకే, ఏ మల్టీఫ్లెక్సర్ ఈజ్ ఏ సర్క్యూట్ విత్ మెనీ ఇన్పుట్స్ బట్ ఓన్లీ వన్ అవుట్పుట్ తీసుకునే దాన్ని మల్టీఫ్లెక్సర్గా తీసుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే మనకు సెలెక్టెడ్ యొక్క ఇన్పుట్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ బై అప్లయింగ్ కంట్రోల్ సిగ్నల్స్ అనమాట. ఏమి ఇక్కడ కంట్రోల్ సిగ్నల్స్ని అప్లై చేసినప్పుడు కంట్రోల్ సిగ్నల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎనీ ఇన్పుట్ టు ద అవుట్పుట్ దోస్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ డేటా సెలెక్టర్ అంటారు. డేటా సెలెక్టర్ అండ్ కంట్రోల్ ఇన్పుట్స్ ఆర్ టర్మ్ యాజ్ సెలెక్టెడ్ ఇన్పుట్స్ అంటారు. ముఖ్యంగా ఏదైనా ఒక మల్టీఫ్లెక్సర్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద మల్టీఫ్లెక్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వీటిని ఏమంటారంటే ఇన్పుట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇన్పుట్స్ లైన్స్ అనమాట. ఇవి ఏంటంటే సెలెక్టెడ్ అవుట్పుట్స్ అంటారు. అంటే సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఇవి వచ్చి సెలెక్టెడ్ సిగ్నల్స్ అనమాట. అంటే మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ మల్టీఫ్లెక్సర్స్ అనమాట. అంటే ఏమి 2x1 మల్టీఫ్లెక్సర్ ఉంటుంది, 4x1 మల్టీఫ్లెక్సరు, 8x1, 16x1, అంటే 16 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, 8 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. కాకపోతే ఈ మల్టీఫ్లెక్సర్లో మనం సింగిల్ అవుట్పుట్ మాత్రమే తీసుకుంటాం. అది కూడా ఎం కంట్రోల్ సెలెక్టెడ్ ఇన్పుట్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకు కాన్సెప్ట్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని. ఓకే, ఆల్సో కాల్డ్ మల్టీఫ్లెక్సర్ని ఆల్సో కాల్డ్ డేటా సెలెక్టర్ అంటారు. సో దీనిదే డేటా సెలెక్టర్ అనమాట. ఇవి ఏంటంటే ఇవి ఇన్పుట్స్ అనమాట. సో ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో దీన్ని అవుట్పుట్ అంటారు. ఈ సెలెక్టెడ్ పైన మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సెలెక్టెడ్ ఇన్పుట్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం. సో ఇట్ ఈజ్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. మల్టీఫ్లెక్సర్ ఈజ్ ఎ సర్క్యూట్ విత్ మెనీ ఇన్పుట్స్ ఓన్లీ వన్ అవుట్పుట్. ఓకే, కంట్రోల్. Okay, next multiplexer is a circuit, many inputs only one output. It is accepts several data inputs, allows only one of them at a time set through the output అనమాట. అంటే మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చిన ఆ ఇన్పుట్స్లో ఏదో ఒక్కటి మాత్రమే వెళ్ళి మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. అది ఎలా ఉంటుంది, సెలెక్టెడ్ ఇన్పుట్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఆ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఏంటంటే కంట్రోల్ లైన్స్ అని కూడా అంటారు దీన్ని. సెలెక్టెడ్ లైన్స్ లేదా కంట్రోల్ లైన్స్ అంటారు. సో ఇది మనం ఇచ్చే ఇన్పుట్స్ని కంట్రోల్ చేస్తూ ఒక సింగిల్ అవుట్పుట్ని మాత్రమే తీసుకొస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అబౌవ్ ద డయాగ్రామ్ n:1. n అంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట, 1 అంటే 1 అవుట్పుట్. మల్టీప్లెక్సర్ విత్ n ఇన్పుట్స్ లైన్స్, m కంట్రోల్ లైన్స్ అండ్ 1 అవుట్పుట్ లైన్స్. ఇక్కడ చూడండి 2m అంటే ఏమి, ఇక్కడ n అనమాట. అంటే m అంటే సెలెక్టెడ్ అనమాట. m అంటే ఏమి, ఇక్కడ సెలెక్టెడ్ లైన్ అంటారు. ఈ 2mని ఏమంటారంటే ఇన్పుట్ లైన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా m అనేది 1 తీసుకున్నాం అనుకోండి. m అనేది 1 తీసుకున్నట్లయితే సెలెక్టెడ్ లైన్ 1 ఉందని అర్థం. ఒకవేళ m = 2 తీసుకున్నాం అనుకోండి, సెలెక్టెడ్ లైన్స్ ఏమవుతాయి మనకి 2 అవుతాయి. ఓకే, సెలెక్టెడ్ లైన్స్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తారు, ఇన్పుట్స్ని ఐతో రిప్రజెంట్ చేస్తారు, అవుట్పుట్ వచ్చి వైతో రిప్రజెంట్ చేస్తారు. సో సెలెక్టెడ్ లైన్ వచ్చి ఇప్పుడు ఎం అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 2² అనుకోండి. అంటే 2² అంటే 4. సో 4 అంటే ఏమి, I0, I1, I2, I3 అని ఇన్పుట్స్ అనమాట. స్క్వేర్ అని ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్టెడ్ అంటారు. అంటే m = 2 అని. n అంటే మనకేమి ఇన్పుట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సో 2:1 అంటే ఏమి, ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం, 1 అవుట్పుట్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇది 2x1 మక్స్ అంటారు. 2x1. అదేవిధంగా చూడండి 4x1 మక్స్. 4ని ఏం రాసుకోవచ్చు, 2² రాసుకోవచ్చు. 2² రాసుకోవచ్చు. కాబట్టి ఈ 2ని దీన్ని 2² రాస్తే 2 ఈజ్ ద కంట్రోల్ లైన్ లేదా సెలెక్టెడ్ లైన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 8ని ఏం రాసుకోవచ్చు, 2³ రాసుకోవచ్చు. అంటే 2³ ఉంది కదా, 3ని ఏమంటారంటే కంట్రోల్ లైన్ సెలెక్టెడ్ లైన్ అని అనొచ్చు. దీన్ని 2^4 అంటే 16 కదా. అంటే ఇన్పుట్స్ ఏమవుతాయి, 16 అనమాట. అంటే 2^4 అంటే ఏమి 16. 16 అంటే ఏమి I0 నుంచి
I16 వరకు తీసుకుంటాం ఇన్పుట్స్. సెలెక్టెడ్ లైన్స్ అంటే ఏమి ఇక్కడ 2 power 4 సెలెక్టెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4ని S0, S1, S2, S3 ఈ విధంగా తీసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద మల్టీఫ్లెక్సర్ యొక్క కాన్సెప్ట్ అనమాట. చూడండి ఈ యొక్క మల్టీఫ్లెక్సర్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో మీకు డెరివేషన్ ప్రకారం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, దిస్ ఈజ్ ద థియరిటికల్ కాన్సెప్ట్. ఐ విల్ గో ఫర్ ప్రాక్టికల్గా మనకు డెరివేషన్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, టుడే ఐ డిస్కస్ అబౌట్ మల్టీఫ్లెక్సర్. ఏమిది మల్టీఫ్లెక్సర్? సో మల్టీఫ్లెక్సర్నే మక్స్ అని కూడా అంటారు, MUX మక్స్. మల్టీఫ్లెక్సర్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మల్టీఫ్లెక్సర్ వాట్ ఈస్ ద మల్టీఫ్లెక్సర్? ఇట్ ఈజ్ ఏ సెలెక్ట్స్ బైనరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ మెనీ ఇన్పుట్స్ లైన్స్ అండ్ డైరెక్ట్స్ it to a single output line is known as multiplexer. Okay, so another point, the selection of participate input lines controlled by a set of selected lines. There are 2 power n inputs lines where n is the selected lines. ఓకే, దిస్ ఈజ్ ద మల్టీఫ్లెక్సర్ అనమాట. సో మల్టీఫ్లెక్సర్ అంటే ఏం లేదు, మనకు సింపుల్గా మనం ఒక బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా మీకు అర్థం కావడానికి. చూడండి, ఇక్కడ ఇది మల్టీఫ్లెక్సర్ అనుకుందాం. ఓకే, ఈ మల్టీఫ్లెక్సర్ అనేది ఇది ఒక మక్స్ అనుకుందాం. ఓకే, ఈ మక్స్లో ఏమవుతున్నాయంటే మనము ఇన్పుట్స్ అనేవి ఇస్తున్నాం. ఈ ఇన్పుట్స్ని ఏమంటున్నామంటే ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా ఇది సెలెక్టెడ్ లైన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఏముంటుంది? ఇది సెలెక్టెడ్ లైన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనకి ఏమొస్తుందంటే ఒక సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో ఈ ఇన్పుట్ అనేది సెలెక్టెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్తో రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఈ ఎస్ పైనే ఈ ఇన్పుట్స్ అనేది డిపెండ్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి అవుట్పుట్ వస్తుంది. ద మల్టీఫ్లెక్సర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డిజిటల్ సర్క్యూట్. ఇట్ టేకింగ్ ద 2 or more ఇన్పుట్స్, అంటే 2 ఇంకా ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చి ఒక సింగిల్ అవుట్పుట్ తీసుకుంటాం. అంటే సింగిల్గా మనం అర్థం చేసుకోవాలంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి సింగిల్ అవుట్పుట్ తీసుకున్నట్లయితే దాన్నే మల్టీఫ్లెక్సర్ అంటారు. సింపుల్ డెఫినేషన్. ఓకే, ఎనీ డిజిటల్ సర్క్యూట్ హ్యావింగ్ మోర్ ఇన్పుట్స్ గివింగ్ ద వన్ అవుట్పుట్ అనమాట. సో కాబట్టి మనం ఏంటి అలా మనం సెలెక్టెడ్ లైన్స్ అంటే ఏంటి, ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకు ఈ మల్టీఫ్లెక్సర్ అనేది చూడండి 2 ఇన్పుట్స్ ఇచ్చి ఒక అవుట్పుట్ తీసుకునే విధానం ఉంటుంది. అంటే 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం. అదేవిధంగా 4 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 8 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 16 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 32 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 64 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ మనకి మల్టీఫ్లెక్సర్స్ ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ లైన్స్ అంటే సెలెక్టెడ్ లైన్ అంటే దీనికి 2 యొక్క పవర్ ఏముంది? సో 1 ఉంది కాబట్టి దీనికి ఒక సెలెక్టెడ్ లైన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 4ని ఏం రాసుకోవచ్చు మనం? 4ని 2 square into 1 రాసుకోవచ్చా? ఈ 4ని ఏం రాసుకోవచ్చు? 2 square అంటే సెలెక్టెడ్ లైన్స్ ఎన్ని వస్తాయి నీకు? ఇక్కడ 2 సెలెక్టెడ్ లైన్స్ వస్తాయి. 8ని ఏం రాసుకోవచ్చు? 2 cube into 1 రాసుకోవచ్చా? 3ని ఏమనుకోవచ్చు? 3 సెలెక్టెడ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది నీకు? 1 అవుట్పుట్ ఉంటుంది. 16ని ఏం రాసుకోవచ్చు? 2 power 4 ఉంటుంది. అదేవిధంగా 1 అవుట్పుట్ ఉంటుంది. 32 అంటే 2 power 5 into 1 అంటే 32 అంటే 2 power n. ఈ ఏదైతే ఈ పవర్ వస్తుందో అప్ టు సో ఆన్ అంటే 2 power n అంటే వీటిని ఏమంటారంటే సెలెక్టెడ్ లైన్స్ అంటారు. 2 power n అంతా సింప్లిఫై చేస్తే మనకి 8 కానీ 16, 32 ఇలా ఎలా వస్తున్నాయో వాటిని ఇన్పుట్స్ అంటారు అనమాట. ఓకే, సో మనకి సింగిల్ అవుట్పుట్ అనేది ఏంటి? ఇక్కడ y అనమాట. ఏమిది? y అనేది తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద మక్స్ ఫర్ ద కాన్సెప్ట్. ఓకే,
సో మనం ఏ విధంగా మనము ఈ మక్స్ని ఎలా డ్రా చేయాలనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకు ఈ మక్స్ అనేది మనకు ఎలా మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నానంటే 4 ఇంటూ చూడండి ఇక్కడ 4 ఇంటూ 1 మక్స్ తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ 4 ఇంటూ 1 మక్స్ మనం డ్రా చేయాలనుకుంటున్నాం. 4 ఇంటూ 1 మక్స్ డ్రా చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఇక్కడ సిస్టమ్ గీసుకుంటారు, ఇలాగా డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ 4 ఇంటూ 1 అంటే 4 ఇన్పుట్స్ అనమాట. 4 ఇన్పుట్స్ అంటే ఏమిది I0, I1, I2, I3. ఓకే, ఇక 4ని ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చా. 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 4 డ్రా చేస్తారు. సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 సెలెక్టెడ్ లైన్స్ అనమాట. అంటే ఏమిది S0, ఇది S1. సో 1 అవుట్పుట్ అనమాట, 1 అవుట్పుట్. ఇది ఏమిది 4 ఇంటూ 1 మక్స్ అనమాట. ఏమిది 4 ఇంటూ 1 మక్స్ అనమాట. సో వీటికి మనం ట్రూత్ టేబుల్ ఎలా డ్రా చేయాలి, హౌ టు రైట్ ద ట్రూత్ టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ S0 ఏమిది S0, ఇది S1 రాసుకోండి. నెక్స్ట్ చూడండి ఇది Y అనమాట. ఏమది Y. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు 0 1 0 1 రాసుకోండి. 2 zeros 2 1s. ఓకే, మనకి చూడండి ఇక్కడ మనం I0 మనకేముండే ఇక్కడ I0, I1, I2, I3, I0, I1, I2, I3. ఓకే, సో సింగిల్ అవుట్పుట్ కావాలి కాబట్టి Y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే బార్ తీసుకోవాలి, కాంప్లిమెంట్ తీసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇది ఏమిది మనకు S1 బార్, చూడండి S1 బార్, నెక్స్ట్ చూడండి S0 బార్ ఇంటూ I0. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏమి చూడండి ఇక్కడ S1 బార్, నెక్స్ట్ S0 I1. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏమిది చూడండి ఇక్కడ S1 S0 బార్ I2 ప్లస్ ఇది S1 S0 I3. దిస్ ఈజ్ ద సింగిల్ అవుట్పుట్ అనమాట. ఇది మనకి అవుట్పుట్. ఓకే, ఈ విధంగా మనకి 4 ఇంటూ 1 అంటే 4 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకుంటే మక్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా 8 ఇంటూ 1 అనుకోండి, అంటే 8 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 8 ఇంటూ చూడండి ఇక్కడ 8 ఇంటూ 1 మక్స్, 8 ఇంటూ 1 మక్స్ తీసుకుంటున్నాం. ఓకే, 8 అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్గా 8 అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి. 8 ఏం రాసుకోవచ్చు అంటే 2Q ఇంటూ 1 అనమాట. 2Q అంటే ఏమి, ఇక్కడ మనకు ఫిగర్ డ్రా చేసుకోండి. చూడండి 8 ఇంటూ 1 అంటే ఏమి 8 ఇంటూ 1 మక్స్, 8 ఇంటూ 1 మక్స్. అంటే ఇక్కడ ఏమి 3 అంటే ఏమి 3 సెలెక్టెడ్ ఇన్పుట్స్ అంటే ఏమి ఇక్కడ S0 S1 S2. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఏం చేస్తారు, ఇక్కడ సెలెక్టెడ్ ఇన్పుట్స్ చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ 8 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. 8 ఇన్పుట్స్ అంటే ఏమి ఇక్కడ చూడండి ఇక్కడ I0 I1 I2 I3 I4 I5 I6 I7. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏంటి, మనకు సింగిల్ అవుట్పుట్ అనమాట, సింగిల్ అవుట్పుట్. ఓకే, మనకి వీటి యొక్క ట్రూత్ టేబుల్ రాసుకోవాలనుకోండి. ఏం చేస్తాం ఇక్కడ ట్రూత్ టేబుల్ చూడండి ఇక్కడ S0 S1 S3 సెలెక్టెడ్ ఇన్పుట్స్ అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇక్కడ Y అనే అవుట్పుట్. ఓకే, Y అనే అవుట్పుట్. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేస్తారంటే 7 వరకు రాసుకోవాలి, ఎందుకంటే 3 ఇన్పుట్స్ అంటే 2Q బట్టే 8 కదా. సో 8 అంటే ఏమి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 0 ఒక 1 ఒక 0 ఒక 1 ఒక 0 ఒక 1 6 0 1 డ్రా చేసుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత ఏం చేస్తారు 2 zeros 2 1s రాసుకోండి, 2 zeros 2 1s. నెక్స్ట్ అదేవిధంగా 4 zeros 4
జీరోస్ 4 వన్స్. అంటే ఏమిది? 0 యొక్క బైనరీ నంబర్, ఇది 1 యొక్క బైనరీ నంబర్, 2 3 4 5 6 ఇట్లాగా 7 వరకు బైనరీ నంబర్స్ అనమాట. ఇవేమిది? బైనరీ నంబర్స్. ఓకే, ఇక్కడ మనకు సింగిల్ అవుట్పుట్ కదా. అంటే ఫస్ట్ ఇది ఏమిది? I0, ఇది I1, I2, I3, I4, I5, I6, I7. ఓకే, సో మనకి ఏం కావాలి? సింగిల్ అవుట్పుట్ కావాలి. సింగిల్ అవుట్పుట్ అంటే చూడండి, బార్లు వస్తే, సున్నాలు వస్తే బార్ తీసుకోవాలి. అంటే ఏమి? y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ? S3 బార్, S1 బార్, S0 బార్ ఇంటూ I0 ప్లస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ S3 బార్, నెక్స్ట్ S1 బార్, S0 I1 ప్లస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ S3 బార్, ఇది S1 S0 బార్ ఇంటూ I2. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ S3 బార్, ఓకే. నెక్స్ట్ ఏం చూడండి ఇక్కడ S1 S0 I3 ప్లస్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ S3, ఇదేమి? S1 బార్, S0 బార్, I4 ప్లస్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ S3 S1 బార్, S0, ఓకే, I5. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ S3 అదేవిధంగా మనకు చూడండి ఇక్కడ S3 S1, ఇదేమిది? S0 బార్ ఇంటూ I6 ప్లస్. నెక్స్ట్ ఏమిది? S3 S1 S0 I7. సో సింగిల్ అవుట్పుట్ వచ్చిందా లేదా? సో ఇది సింగిల్ అవుట్పుట్ అనమాట. అన్నీ యాడ్ చేస్తారు. ఇది మనకేమిది? 8:1 అంటే 8 into 1, 8 ఇన్పుట్స్ ఇచ్చి 1 అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు 16 కావాల్సి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 16 ఇన్పుట్స్ 16 అవుట్పుట్స్ కావాలి. సో అది ఎలా డ్రా చేస్తారు చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద 8 into 1 మక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి 16 into 1 మక్స్. మీకు ఐడియా ఇస్తాను, మీరే కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి ఏమి? ఇప్పుడు 16 into 1 మక్స్ కావాలి. 16 into 1 మక్స్. 16 into 1 మక్స్ అంటే ఏమి? 16 ఏం రాసుకోవచ్చు మనము? 2^4 రాసుకోవచ్చా? ఇంటూ 1 అనమాట. అంటే ఏమి? ఇక్కడ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? సెలెక్టెడ్ చూడండి ఇక్కడ ఇక్కడ 4 వస్తాయి అనమాట. అంటే ఇలాగా. అంటే ఏమి? S0 S1 S2 S3. అలాగే ఇక్కడ 2^4 అంటే ఏమి? I0 నుంచి I15 వరకు రాసుకుంటారు. I15 అప్ టు సో ఆన్. ఏమిది? 16 into 1 మక్స్ అనమాట. ఏమొస్తుంది మనకి? సింగిల్ అవుట్పుట్ వస్తుంది. ఏమిది? సింగిల్ అవుట్పుట్ అంటే 16 into 1 మక్స్. సో సెలెక్టెడ్ అంటే ఈ పవర్ని సెలెక్టెడ్గా తీసుకుంటారు. టోటల్గా 2^4ని ఇన్పుట్స్గా తీసుకుంటారు, ఒక అవుట్పుట్ తీసుకుంటారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది S0 S1 S2 S3 తీసుకుంటారు. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? మీకు ఇక్కడ Y రాసుకుంటారు. నెక్స్ట్ ఏమి? ఇక్కడ ఒక 0 ఒక 1 0 1 0 1 0 1 ఇట్లా రాసుకుంటూ వెళ్తారు. ఎంతవరకు రాస్తారు మీరు? 15 వరకు రాసుకుంటారు. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, ఒక 0 ఒక 1. ఓకే, 0 1. ఓకే, నెక్స్ట్ ఏమి? ఇక్కడ నెక్స్ట్ 2 zeros తీసుకుంటారు. 2 1s 2 zeros 2 1s 2 zeros 2 1s 2 zeros
2 1s ఇలాగా తీసుకుంటారు. అలాగే 4 zeros తీసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ 4 zeros 4 zeros 4 1s 4 1s ఇట్లా 4 zeros 4 1s తీసుకుంటూ వచ్చేస్తారు ఇట్లా. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు, 8 zeros 1 2 3 4 5 6 7 8 zeros. ఇలా 8 zeros తీసుకుంటారు. ఇక సింగిల్ అవుట్పుట్ మీరు జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 0 నుంచి 15 వరకు రాసుకోవాలి, 15 వరకు. ఓకే, ఇంకేముంది ఇక్కడ, ఫస్ట్ ఇది I0, ఇది I1, ఇది I2 అప్ టు సో ఆన్ I15 వరకు రాస్తారు. ఓకే, ఇంకా Y కావాలనుకోండి, సో Y అవుట్పుట్ కావాలంటే ఏం చేస్తారు, ఇంకా S3 బార్, ఇది ఏమిది S2 బార్, S1 బార్, S0 బార్ ఇంటూ I0. ఓకే, ప్లస్ నెక్స్ట్ అట్లా సిమిలర్లీ అట్లా రాసుకుంటూ 15 వరకు రాస్తారు. 15కి తెలుసు కదా మనకు ఏమిది S3 S2 S1 S0 I15 అని అప్ టు యాడ్ చేసేస్తే దీనికి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట, సింగిల్ అవుట్పుట్. సో కాబట్టి మక్స్ అంటే ఏం లేదు, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి ఒక సింగిల్ అవుట్పుట్ తీసుకుంటాం. ఆ సింగిల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే సెలెక్టెడ్ ఇన్పుట్స్ పైన డిపెండ్ అయ్యే మనకు అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. దీన్నే మక్స్ అంటారు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీఫ్లెక్సర్. సో టుమారో ఐ విల్ డిస్కస్ డీమల్టీఫ్లెక్సర్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీకు డీమల్టీఫ్లెక్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.